హలో ఫ్రెండ్స్, నేను ది మెమొరీ అబౌట్ యూ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. నా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ వరకు వస్తాయి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పార్ట్ 6 ఎండింగ్ లో షేన్ హో యాన్చెన్ ఇద్దరు తన ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక పార్ట్ 7 లో ఏం జరగబోతుందో చూద్దాం. యాన్చెన్ ఫస్ట్ ఎంజీ కంపెనీలో జాబ్ చేసింది కదా. ఎంజీ కంపెనీ ప్రెసిడెంట్ లు చెంగ్ జిన్ కి కాల్ చేసి చెప్తాడు, యాన్చెన్ గురించి రిపోర్ట్ చేసింది ఎవరో తెలిసిందని అంటాడు. దాంతో చెంగ్ జిన్ ఎవరని అడుగుతాడు. ఇక ప్రెసిడెంట్ లు రిపోర్ట్ చేసింది ఎవరో కాదు, తన ఫ్రెండ్ క్యాన్ క్యానే అని చెప్తాడు. ఇంకోవైపు షేన్ హో యాన్చెన్ లు ఆఫీస్ కి బస్ లో వెళ్తుంటారు. అయితే బస్ లో ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో నిల్చుని వెళ్తుంటారు. ఇక షేన్ హో యాన్చెన్ తో అంటుంటాడు, మనం ఆఫీస్ కి దగ్గరలోనే హౌస్ రెంట్ తీసుకుంటే బెటర్, ఇలా వెళ్లడం చాలా ప్రాబ్లం గా ఉందని అంటాడు. దాంతో యాన్చెన్ కంపెనీకి దగ్గరలోనా, వద్దు చాలా ఎక్స్పెన్సివ్ అని అంటుంది. ఇక షేన్ హో జస్ట్ 1-2,000 ఎక్కువ అవుతుంది అంతే కదా అని అంటాడు. బట్ యాన్చెన్ 1000 కూడా మనీయే కదా అని అంటుంది. ఇంకోవైపు ఎంజీ కంపెనీలో ఇంటర్న్స్ నుంచి యుఎస్ ఎవరు వెళ్ళబోతున్నారనేది వాళ్ళ కంపెనీ వెబ్సైట్ లో పెడతారు. బట్ ఆ లిస్ట్ లో కియాన్ నేమ్ ఉండదు. దాంతో వెంటనే కియాన్ హెచ్ఆర్ జియాంగ్ దగ్గరికి వెళ్లి అడుగుతుంది. దాంతో అతను నిన్ను జాబ్ లో నుండి తీసేశారని అంటాడు. దాంతో కియాన్ చాలా షాక్ అవుతుంది. నన్ను ఎందుకు జాబ్ లో నుండి తీసేశారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడుగుతుంది. బట్ జియాంగ్ నాకు రీజన్ సరిగ్గా తెలీదు, నువ్వెవరినైనా హర్ట్ చేసావా అని అడుగుతాడు. నిన్ను జాబ్ లో నుంచి తీసేయాలని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్తాడు. జస్ట్ అప్పుడే ప్రెసిడెంట్ లు అటువైపు రావడంతో కియాన్ అతన్ని ఆపి అడుగుతుంది. దాంతో అతను బ్యాడ్ కండక్ట్స్ వల్ల అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక కియాన్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ షాక్ లో ఉంటుంది. అదంతా తన కొలీగ్స్ చూస్తారు. ఇక కియాన్ చాలా కోపంతో తన ఐడి కార్డ్ తీసేసి బయటికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే యాన్చెన్ వల్లే షేన్షి కంపెనీతో యూకే నుండి వచ్చిన ఇంటర్నేషనల్ బోలీ కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ ఓకే చేస్తారు. దాంతో షేన్ హో యాన్చెన్ లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆ హ్యాపీ మూమెంట్ లో వాళ్ళిద్దరు లంచ్ చేసి మాట్లాడుకుంటూ వస్తుంటే యాన్చెన్ కి ఒక నెక్లెస్ కనిపిస్తుంది. అది తనకి చాలా నచ్చుతుంది. అది గమనించిన షేన్ హో, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్తాడు. ఇక యాన్చెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ షేన్ హో యాన్చెన్ దగ్గరికి వెళ్లి ఆ నెక్లెస్ ని ప్రెజెంట్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతాడు. దాంతో యాన్చెన్ చాలా షాక్ అవుతుంది. ఇంకోవైపులు షేన్ హో మామ్ హో కి కాల్ చేసి మీకు ఒక గ్రేట్ న్యూస్ చెప్పాలని అంటాడు. దాంతో ఆవిడ, నువ్వు బోలీ వాళ్ళతో కాంట్రాక్ట్ ఓకే అయిందని చెప్పబోతున్నావు కదా అని అంటుంది. దాంతో అతను, ఆల్రెడీ మీకు తెలిసిందా అని అంటాడు. ఇక హో, ఈసారి జూడీ చాలా బాగా మేనేజ్ చేసింది కదా అని అంటుంది. దాంతో అతను, హా జూ గ్రేట్ లీడర్, బట్ ఈ కాంట్రాక్ట్ సెట్ అయింది మాత్రం షేన్ హో ఇంట్రొడ్యూస్ చేసిన ఆ గర్ల్ యాన్చెన్ వల్లే అని చెప్తాడు. దాంతో ఆవిడ షాక్ లో ఉంటుంది. నాకు వీడియో మీటింగ్ ఉందని చెప్పి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ హో జూతో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఫస్ట్ వాళ్ళిద్దరు బోలీ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత హో, న్యూగా వచ్చిన గర్ల్ ఎలా ఉంది, నేను చెప్పినట్టే చేస్తున్నావా అని జూని అడుగుతుంది. దానితో జూ, మీరు చెప్పినట్టే చేస్తున్నానని అంటుంది. నెక్స్ట్ షేన్ హో ప్రెసిడెంట్ లూ దగ్గరికి వెళ్లి నేను డోర్ టు డోర్ సేల్స్ మ్యాన్ లాగా వర్క్ చేస్తానని చెప్పడంతో అతను చాలా షాక్ అవుతాడు. నీకు ఇష్టమైతే ఈ కంపెనీకి చైర్మన్ కావచ్చు, అంత కష్టపడి ఆ వర్క్ చేయడం ఎందుకు, అది చాలా టఫ్ జాబ్ అని ఎంత చెప్పినా కూడా షేన్ హో వినడు. అదే వర్క్ చేస్తానని అంటాడు. అదే విషయం యాన్చెన్ ని కలిసి తనతో కూడా చెప్తాడు. దాంతో యాన్చెన్ షాక్ అవుతుంది. మా మామ్ కి నేను బ్యాడ్ జాబ్ చేస్తున్నానని ఫీలింగ్ వస్తే నన్ను హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందని అంటాడు. ఇక యాన్చెన్ ఏమనకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ రోజు నైట్ షేన్ హో తన కొలీగ్స్ ఒక కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతుంటారు. అనుకోకుండా ఆ రోజు నైట్ షేన్ హో కి డ్రింక్ ఎక్కువ అవడంతో వాళ్ళ టీమ్ లీడర్ యాన్చెన్ కి కాల్ చేసి షేన్ హోని వచ్చి తీసుకెళ్లమని చెప్తాడు. వెంటనే యాన్చెన్ వెళ్లి షేన్ హోని తనతో పాటు టాక్సీలో తీసుకెళ్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ షేన్ హో లేచి నేను ఇంటికి ఎలా వచ్చానని అంటాడు. దాంతో యాన్చెన్, అఫ్ కోర్స్ నేనే తీసుకొచ్చాను, మీ టీమ్ లీడర్ జియాంగ్ చెప్పాడు నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేసే వాళ్ళతో చాలా డ్రింక్ చేశావని. చేశానని షేన్ హో అంటాడు. నెక్స్ట్ యాన్చెన్ షేన్ హో కి ఫుడ్ పెడుతుంది. అతనికి చాలా తలనొప్పిగా ఉండడంతో మసాజ్ కూడా చేస్తుంది. ఆ రోజు షేన్ హో ఆఫీస్ కి వెళ్ళాక తన లీడర్ జియాంగ్ కి థ్యాంక్స్ చెప్తాడు. నైట్ నాకు డ్రింక్ ఎక్కువైతే నా గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి తీసుకెళ్లమని చెప్పినందుకు థ్యాంక్స్ అని అంటాడు. దాంతో అతను, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నైట్ నువ్వు ఆ ఓల్డ్ ఉమెన్ తో పోటీ పడి డ్రింక్ చేయడం వల్లే మనకి ఈ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి షేన్ హో కి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. ఇక షేన్ హో మళ్ళీ తన కొలీగ్స్ ని అడుగుతాడు, కాంట్రాక్ట్ నిజంగానే సైన్ చేశారా అని. నిజంగానే చేశారు, అది కూడా నీ వల్ల జరిగిందని వాళ్ళు అంటారు. దాంతో షేన్ హో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే షేన్ హో మామ్ హో ఎవరికి చెప్పకుండా సడన్ గా వాళ్ళ కంపెనీకి వస్తుంది. దానితో లు, మీరు వస్తున్నారని ఎందుకు చెప్పలేదని హోతో అంటాడు. ఈ రోజు
రోజు షేన్ హో ఆఫీస్ లో లేడు. బిజినెస్ ట్రిప్ కోసం ఈ రోజే వెళ్ళాడు. తను ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉండి ఉంటాడని లూ చెప్తాడు. దానితో హో నేను తనని చూడటానికి రాలేదని అంటుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ హోకి విష్ చేస్తారు. అప్పుడే లూ హోతో చెప్తాడు వీళ్ళందరూ వీకెండ్స్ లో వాలంటీర్లుగా వర్క్ చేయడానికి వస్తారని. ఇక హో ఆ ప్లేస్ అంతా అబ్జర్వ్ చేసి ఈ ప్లేస్ ఇంతకు ముందు కంటే చాలా నీట్ గా ఉందని అంటుంది. దానితో లూ షేన్ హో ఇంట్రొడ్యూస్ చేసిన ఆ అమ్మాయే ఇదంతా నీట్ గా పెట్టిందని చెప్తాడు. దాంతో ఆవిడ అవునా ఒకసారి తన సీవీని తీసుకురా నేను చూస్తానని అంటుంది. ఇక అప్పుడే జూ కూడా వచ్చి చాలా హ్యాపీగా హోకి వెల్కమ్ చెప్తుంది. ఇక అప్పుడే యాన్చిన్ కూడా అక్కడికి వస్తుంది. దానితో ప్రెసిడెంట్ లు తనే మన కంపెనీకి న్యూగా వచ్చిన ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయ్ యాన్చిన్ అని తనని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అయితే యాన్చిన్ షేన్ హో మామ్ హోని చూడడం అదే ఫస్ట్ టైం. ఇక లూ యాన్చిన్ కి కూడా చెప్తాడు తనే మన బిగ్ బాస్ అని. జస్ట్ అప్పుడే ఆవిడ యాన్చిన్ సీవీని చూస్తుంటుంది. తన ప్రొఫైల్ చూడగానే హో చాలా షాక్ అవుతుంది. నీ నేమ్ యాన్ సియోచేనా అని తన మొహం చూస్తూ చాలా టెన్షన్ పడుతుంటుంది. మిస్టర్ లూ మీరిచ్చిన టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నాకు కొంచెం హెల్త్ సరిగ్గా లేదనిపిస్తుంది. వెంటనే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతానని అంటుంది. త్వరగా నా డ్రైవర్ ని రమ్మని చెప్పండి అని చెప్తుంది. దానితో తనకి ఏమైందో అర్థం కాక వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. నెక్స్ట్ లూ జూ ఇద్దరు తనని కిందికి తీసుకెళ్తారు. కట్ చేస్తే హాలిడే రోజు హో యాన్చిన్ ఉంటున్న ఇంటికి వెళ్తుంది. యాన్చిన్ ఆ ప్లేస్ ని చాలా నీట్ గా ఉంచడం చూసి నువ్వు కంపెనీ వేర్ హౌస్ ని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ గా మార్చేసావు కదా అని అంటుంది. ఇక యాన్చిన్ మీరు నన్ను చూడటానికి వచ్చారా అని అడుగుతుంది. ఇక హో ఆ ప్లేస్ అంతా చూస్తూ నీతో పాటు షేన్ హో కూడా ఇక్కడే ఉంటున్నాడా అని అడుగుతుంది. దాంతో యాన్చిన్ జస్ట్ అప్పుడప్పుడే వస్తాడని చెప్తుంటే హో తనని ఆపి ఇప్పుడున్న మీ జనరేషన్ పిల్లలు మా జనరేషన్ కంటే చాలా ఫాస్ట్ గా ఓపెన్ మైండెడ్ తో ఉన్నారు. ఏదేమైనా ఇది నీ లైఫ్ నీ ఇష్టం అని ఆవిడ అంటుంది. ఇక యాన్చిన్ మీరు కిందికి వచ్చి కూర్చోండని అంటుంది. నేను నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చానని షేన్ హో మామ్ అంటుంది. నువ్వు షేన్ హో కోసం ఎగ్జామ్ రాసిన ఆ స్టూడెంట్ వే కదా అని అడుగుతుంది. దాంతో యాన్చిన్ హా నేనే అని చెప్తుంది. దాంతో హో యాన్చిన్ తో సారీ నిన్ను ట్రబుల్ చేసినందుకు. నాకు తెలుసు నువ్వు కాలేజ్ లో టాప్ స్టూడెంట్ వి, ఎక్సలెంట్ గ్రేడ్స్ కూడా ఉన్నాయి, అలాగే నీకు ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. బట్ నిన్ను మేము ఇబ్బంది పెట్టినందుకు సారీ అని అంటుంది. దాంతో యాన్చిన్ ఇది మా ఇద్దరి ఫాల్ట్ కాదు అలా జరిగిపోయిందని అంటుంది. ఇక హో నేను విన్నాను నువ్వు కంపెనీలో కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నావని అంటుంది. దాంతో యాన్చిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చాలా మంచి అమ్మాయివి, బట్ నేను నీతో ఒకటి చెప్పాలి, నేను మీ రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేయనని అంటుంది. దాంతో యాన్చిన్ కి ఏం అర్థం కాదు. ఎందుకు మా రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేయరని తన్ని అడుగుతుంది. దాంతో షేన్ హో మామ్ అంటుంది షేన్ హో నేచురల్ లీడర్, ఇలా నీతో పాటు ఉంటూ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ తన లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. నీకు షేన్ హో చేసేది కరెక్టే అనిపించవచ్చు, ఎందుకంటే నువ్వు పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిది. బట్ షేన్ హో నీకంటే చాలా డిఫరెంట్. అతని ఫాదర్ తన కోసం ఏదైనా చేస్తాడు. అలాగే రిలేషన్షిప్ కి మ్యారేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మ్యారేజ్ అనేది 2 ఫ్యామిలీస్ కి సంబంధించిందని అంటుంది. అయినా కూడా నువ్వు షేన్ హోతోనే ఉండాలనుకుంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుందని చెప్తుంది. అలాగే నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే నీకున్న ఎబిలిటీకి మంచి కంపెనీలో వెల్ పేడ్ జాబ్ ఇప్పిస్తానని అంటుంది. దాంతో యాన్చిన్ ఒకవేళ నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే అని అంటుంది. ఇక హో ఒకవేళ నువ్వు షేన్ హోతోనే ఉండాలనుకుంటే నిన్ను కంపెనీ నుంచి తీసేస్తాం. ఆలోచించు, షేన్ హో కోసం ఎగ్జామ్ రాసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేకపోయావు. ఇప్పుడు రిలేషన్షిప్ కోసం నీ జాబ్ ని కూడా పోగొట్టుకొని మళ్ళీ నీ లైఫ్ ని జీరో నుండి స్టార్ట్ చేయాలి. మీ మామ్ ఎలా ఉంది ఇవన్నిటి గురించి నువ్వు ఆలోచించావా అని అంటుంది. దాంతో యాన్చిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ సైలెంట్ గా ఉండిపోతుంది. ఇక హో నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను, ఇక నీ ఇష్టం, మళ్ళీ ఆలోచించి నువ్వు డెసిషన్ తీసుకో. నేను నీకు నా కార్డ్ ఇస్తున్నాను, నువ్వెప్పుడు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తానని చెప్పి కార్డ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక యాన్చిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటుంది, చాలా ఏడుస్తుంది, అదే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే షేన్ హో కాల్ చేస్తాడు. ఎక్కడున్నా సాషా, ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటి అని అడుగుతాడు. దాంతో యాన్చిన్ ఇంట్లోనే ఉన్నాను, వర్క్ లో బిజీగా ఉన్నానని చెప్తుంది. అతను కాల్ కట్ చేశాక ఏడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో జూ యాన్చిన్ దగ్గరికి వచ్చి తను ఏ మిస్టేక్ చేయకపోయినా కూడా ఏదో మిస్టేక్ చేశావని చెప్పి తనని క్వశ్చన్ చేస్తుంది. దాంతో యాన్చిన్ కి అంతా అర్థమైపోతుంది. వెంటనే రెసిగ్నేషన్ లెటర్ తనకిచ్చి మీరిచ్చిన అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశాను, కావాలంటే చూసుకోండి చెప్తుంది. అలాగే మిస్ హోకి చెప్పండి నాకు నేను ఓన్ గా నా జాబ్ ని రిజైన్ చేశానని చెప్పమని జూతో అంటుంది. అలాగే తను ఆఫర్ చేసిన ఏ కండిషన్స్ కూడా నాకు అవసరం లేదని చెప్తుంది. దాంతో జూ సైలెంట్ గా ఉంటుంది. ఇక యాన్చిన్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యాన్చిన్ బస్ లో వెళ్తుంటుంది. జస్ట్ అప్పుడే షేన్ హో తనకి కాల్ చేస్తాడు. దాంతో యాన్చిన్ ఈ రోజు నైట్ వస్తున్నావా అని అడుగుతుంది. బట్ షేన్ హో లేదు ఈ
రోజు కూడా రావట్లేదని చెప్తాడు. మిస్టర్ లు చెప్పాడు లిన్ జియాంగ్ వెళ్లి 2 ఇంపార్టెంట్ క్లయింట్స్ ని మీట్ అవ్వమని చెప్పాడని అంటాడు. దాంతో యాన్చిన్ ఓకే హార్డ్ వర్క్ చేయమని చెప్తుంది. ఇక షేన్ హో నేను బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అయితే యాన్చిన్ మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది. షేన్ హో తన మామ్ చెప్పినట్టే వింటాడా లేదంటే నాతో పాటే ఉంటాడా అని. అప్పుడే షేన్ హో పంపించిన తన ఫ్లైట్ డీటెయిల్స్ చూస్తుంది. నా లైఫ్ లో ఎస్కేప్ అయి వెళ్లిపోయే మూమెంట్స్ చాలా ఉన్నాయి, బట్ ఈసారి నేను స్టెప్ తీసుకోవాలని అనుకొని వెంటనే బస్ దిగేసి నడుచుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఇంకో బస్ లో లగేజ్ తో ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక షేన్ హోకి యాన్చిన్ మెసేజ్ చేస్తుంది ఏం చేస్తున్నావని. వెంటనే షేన్ హో తనకి కాల్ చేసి హోటల్ దగ్గర ఉన్న లేక్ దగ్గర వాక్ చేస్తున్నానని చెప్తాడు. నెక్స్ట్ యాన్చిన్ తన లగేజ్ ని అక్కడే లాకర్ లో పెట్టి లేక్ దగ్గరికి ఎలా వెళ్లాలని రిసెప్షనిస్ట్ ని అడుగుతుంది. ఇంకోవైపు షేన్ హో లేక్ దగ్గరే ఉండి యాన్చిన్ కి వాయిస్ మెసేజ్ చేస్తాడు. సాషా, ఈ టైంలో నువ్వు నా దగ్గరే ఉంటే ఎంత బాగుండు, ఇక్కడ చాలా బాగుందని. అదే టైంలో యాన్చిన్ షేన్ హోని వెతుక్కుంటూ లేక్ దగ్గరికి వస్తుంది. ఇక యాన్చిన్ షేన్ హోకి కనిపించకుండా మెల్లిమెల్లిగా అతని దగ్గరికి వెళ్తుంది. ఇక షేన్ హో ఏంటి నేను పెట్టిన మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు, నా కోసం ఏం పంపిస్తున్నావని మళ్ళీ వాయిస్ మెసేజ్ చేస్తున్నప్పుడు యాన్చిన్ సర్ప్రైజ్ అని అంటుంది. దాంతో షేన్ హో తనని అక్కడ చూసి చాలా షాక్ అవుతాడు. వెంటనే తనని హగ్ చేసుకుంటాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనితో పార్ట్ 7 ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.